హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ విజయలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ది బెస్ట్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అందరికీ ఇష్టమైన వెజ్ మంచూరియా అండి. వెజ్ మంచూరియా అంటే పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమే కదండి. మనం హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా, బేకరీకి వెళ్ళినా ఖచ్చితంగా ఆర్డర్ చేసుకునే ఐటము వెజ్ మంచూరియా. వెజ్ మంచూరియా కోసం నేను ఒక పెద్ద కప్పు క్యాబేజీ తురుము తీసుకున్నాను. క్యాబేజీ తురుము తీసుకున్నప్పుడు దాని లోపల ఉండే నీరంతా పిండేసానండి. దాంతోపాటు ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము కూడా తీసుకున్నాను. దానిలోకి 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసానండి. అదేవిధంగా ఒక కప్పు మైదా పిండి వేసాను. 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూను బ్లాక్ పెప్పర్ వేసానండి. ఇదంతా కలిసేట్టుగా మొత్తం కలుపుకుందాం. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను మైదా పిండి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. మొత్తం కలిసేట్టుగా కలుపుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందామండి. చూసారు కదా, ఇలా చేయాలండి. పెద్దగా చేస్తే లోపల ఉడకదు, పైన మాడిపోతుంది. మీడియం సైజు కంటే తక్కువ బాల్సే చేసుకోండి. అన్నీ ఇలాగే చేసుకుందామండి. బాల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేసుకుందాం. నూనె వేడైంది కదా, ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ ఉల్లిపాయ వేసుకుందాం. సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం. ఇవి కాస్త వేగాలండి.